జాతీయ ప్రణాళికా చట్టం పాఠ్య ప్రణాళికా చట్టం 2005 నుంచి అంటే ఎన్సీఎఫ్ 2005 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయినా ఒకసారి చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ 150 దగ్గర ఉంటాయి. ఇవి అన్నింటినీ కవర్ చేస్తూ ఉంటాయి ఈ బిట్లు. చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఫస్ట్ బిట్ మనం చూస్తే 1993లో రూపొందించినటువంటి భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని ఎవరు సిఫార్సు మేరకు రూపొందించారు? భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని ఎవరి సిఫార్సుల మేరకు రూపొందించారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్పాల్ కమిటీ 1993లో రూపొందించిన భారం లేని అభ్యసనాన్ని పునఃసమీక్షించాలి 2014 జూలై 14న నిర్ణయించినది ఎవరు? చూడండి, 1993లో రూపొందించినటువంటి భారం లేని అభ్యసనాన్ని పునఃసమీక్షించాలని 2014 జూలై 14న నిర్ణయించినది ఎవరు? ఎన్సీఆర్టీ. 1993లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని పునఃసమీక్షించి నూతన పాఠ్య ప్రణాళికా చట్టం 2005ని రూపొందించాలని ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సంఘం అధ్యక్షుడు ఎవరు? ఎస్పాల్. ఎంతమంది సభ్యులతో కలిసి జాతీయ సారథ్యం సంఘం ఏర్పాటు చేశారు? ఎంతమంది అంటే అక్కడ 35 మంది. ఎస్పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘం ఎన్ని ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది? 21 ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది. ఎవరి సిఫార్సు మేరకు ఎన్సీఎఫ్ 2005ని రూపొందించారు? ఎవరి సిఫార్సు మేరకు రూపొందించారు అంటే ఎస్పాల్ యొక్క సిఫార్సు మేరకే రూపొందించారు. ఇక్కడ చూస్తే ఎన్సీఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు? ఎన్సీఎఫ్ 2005ని ఎవరు రూపొందించారు అంటే ఎన్సీఆర్టీ. ఎవరు రూపొందించారు అంటే ఎన్సీఆర్టీ. ఎవరి సిఫార్సుల మేరకు రూపొందించారంటే ఎస్పాల్. చూడండి, ఎన్సీఎఫ్ 2005 కోసం నియమించి జాతీయ సారథ్య సంఘం తన నివేదికను క్యాబ్కి ఎప్పుడు సమర్పించింది? 2005 మే 2న సమర్పించింది. ఎన్సీఎఫ్ 2005లో ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని బాల్యానికి స్వేచ్ఛ అనేటటువంటి వాక్యంతో ప్రారంభమైందన్నమాట. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే వాక్యాన్ని ఎక్కడ నుండి తీసుకున్నారు? ఠాగూర్ అనే వాక్యాన్ని ఠాగూర్ యొక్క రచన నుండి తీసుకున్నారు. ఎన్సీఎఫ్ 2005 అనేది ఒక విద్యార్థిని తల్లి పేర్కొనిన ఏ వాక్యంతో ముగుస్తుంది? ఏ వాక్యంతో ముగుస్తుంది అంటే నేటి విద్య అనేది చదువుకున్నటువంటి ఒక మూర్ఖుని తయారు చేస్తుంది అనే వాక్యంతో ముగుస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005 యొక్క నినాదం ఏమిటి? ఎన్సీఎఫ్ 2005 యొక్క నినాదం ఏమిటి? భారం లేని అభ్యసనం. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యాభారం ఎవరికి కాదు? విద్యార్థులకి విద్యాభారం కాకూడదు అని చెప్తుందన్నమాట. ఎన్సీఎఫ్ 2005 ఎన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది? 4 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించింది. ఈ క్రింది వానిలో ఎన్సీఎఫ్ 5 ముఖ్య సూత్రం కానిది ఏమిటి? పాఠశాల జీవితాన్ని బయట జీవితంతో అనుసంధానం చేయమంటుంది. కంఠస్థము బట్టి పద్ధతులను నిషేధించాలంటుంది. పుస్తకాల బరువును తగ్గించమంటుంది. ఈ పరీక్షల్లో మార్పులు రావడం అనేది కాదనమాట. నెక్స్ట్, పాఠశాలల్లో నేర్చుకునే ప్రతి విషయం వాస్తవ జీవితంలో ఉపయోగపడాలి అని నిర్ణయించినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. కంఠస్థం బట్టి వల్ల అభ్యసనంలో సంభవించే మౌలిక మార్పు ఏమిటి? కంఠస్థం చేయడం బట్టి వల్ల ఏం జరుగుతుందమ్మా? అభ్యసనం అనేది భారం అయిపోద్ది అనమాట. బట్టి అనేది ఒక విద్యారంగం నుండి వేరుపరచలేకపోవడం వల్లనే మన విద్య ముందుకు సాగడం లేదని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. పరీక్షలు జీవితంలో ఐక్యం చేయాలి అని దీనిలో పొందుపరిచారు. ఎన్సీఎఫ్ 5లో పరీక్షలు అనేవి జీవితంలో ఐక్యం చేయాలని ఎన్సీఎఫ్ 5లో పొందుపరచడం జరిగింది. ఎన్సీఎఫ్ 5 అనుసరించి ఇంటి పని విషయంలో సరికానిది ఏమిటి? ఇంటి పని విషయంలో సరికానిది 1-2 తరగతులకి ఇంటి పనే ఇవ్వకూడదంటది, కానీ ఇక్కడ ఇవ్వాలి అని ఉన్నారు కదా. సో ఫస్ట్దే సరికాదనమాట. 2-5 తరగతులకి 2 గంటల పని ఇవ్వాలి. 6-8 తరగతులకు 5 గంటలు ఇంటి పని ఇవ్వాలి. 9-10 తరగతులకు వారానికి
వారానికి 10 నుండి 12 గంటలు ఇంటి పని ఇవ్వచ్చు. అసలు 1, 2 తరగతులకి ఇంటి పని ఇవ్వకూడదనమాట. నెక్స్ట్ విద్యార్థి దృష్టిలో విద్యా ప్రణాళిక ఎంపిక జరగాలని పేర్కొన్నది ఎవరు? విద్యార్థికి ఏ రకంగా ఉంటుందో విద్యార్థికి అనుకూలంగా విద్యార్థి దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళిక ఎంపిక జరగాలని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఉపాధ్యాయుల వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణల్లో పని సంస్కృతిలో ప్రతిబింబించాలి అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 5. మరి విద్యా సాంకేతిక శాస్త్రాన్ని తరగతి బోధనలో ప్రత్యక్ష అనుభవాల కల్పనకు వాడాలి, అంతే తప్ప ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయంగా వాడకూడదు అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయుని బోధన కాపలాదారుడని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఉపాధ్యాయుడు ఒక బోధనకి కాపలాదారుడని పేర్కొన్నారనమాట. ఉపాధ్యాయుడు పిల్లలను ఏ దృష్టితో చూడాలి? రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కోణంలో చూడాలి. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి ఈ క్రింది ఏ విషయంలో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి? గణితము, ఆంగ్లము విషయంలో 2 సార్లు పరీక్షలు నిర్వహించాలి. ఎన్సీఎఫ్ 5 ప్రధాన మార్పు కానిది ఏమిటి? క్రమశిక్షణ నుంచి స్వీయ క్రమశిక్షణ వైపు, అలాగే ఉపాధ్యాయ కేంద్రీకృతం నుంచి శిశువు కేంద్రీకృత బోధన వైపు, 4 గోడల నుంచి విశాల సమాజం వైపు. సో ఇక్కడ ప్రధాన మార్పు కానిది ఏంటి అంటే ఇవేదీ కాదనమాట. ఇవన్నీ ప్రధాన మార్పులే కాబట్టి. నెక్స్ట్ పిల్లలు సాధారణంగా సంవత్సరంలో ఎన్ని గంటలు పాఠశాలలో గడుపుతారు? 1000 గంటలు గడుపుతారు. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005 ప్రకారం భారం లేని అభ్యసనం కోసం ఈ క్రింది మార్పులు తేవాలి. ఈ మార్పులన్నీ తేవాలి. జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. భారం లేని అభ్యసనం ఆధారంగా పాఠ్యప్రణాళిక భారాన్ని తగ్గించాలి. అందరికీ నాణ్యతతో కూడిన విద్య ఇవ్వాలి. ఇవన్నీ జరిగాయి అనుకోండి, భారం లేని అభ్యసనం నెరవేరినట్లే. జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005 అనుసరించి పాఠ్యప్రణాళిక పొందుపరచనిది ఏమిటి? మత విలువలు అనేవి పొందుపరచలేదు. సామాజిక న్యాయం, లౌకిక విలువలు, సమానత్వం ఇవన్నీ కూడా పొందుపరిచారనమాట. నిత్యము కొత్త అనుభవం కలుగుతుంది. ఇది నిన్నటి అనుభవాన్ని బలోపేతం చేసి ఆలోచించే శక్తినిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలని పేర్కొన్నది ఎవరు? ఎస్ పాల్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతులకు ఉండేటటువంటిది అనమాట. ఎలిమెంటరీ విద్య అంటే దేనికోసం దేశమంతటా కామన్ సిలబస్ని రూపొందించాలని ఎన్సీఎఫ్ 2005 సూచించింది. నాణ్యత కోసం. జాతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిమాణం, పొంతనలేని కోణాలు వంటివి అని పేర్కొన్నది ఎవరు? త్రిభుజానికి ఇవన్నీ కూడా పొంతనలేని కోణాలుగా పేర్కొన్నది ఎవరు అంటే జేపీ నాయక్. ఏ విద్యా వ్యవస్థలోనైనా ఉపాధ్యాయ నాణ్యతే నిజమైన నాణ్యత అని పేర్కొన్నది ఎవరు? చటోపాధ్యాయ కమిషన్. మన విద్యా విధానంను సమీక్షించుకునే కాలం ఏర్పడింది అని పేర్కొన్నది ఎవరు? మన విద్యా విధానం సమీక్షించుకునే కాలం ఏర్పడిందని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఈ క్రింది ఏ సందర్భంలో పిల్లల సర్వతోముఖ అభివృద్ధి సాధ్యపడుతుంది? బరువు కానీ చదువు ఉన్నప్పుడు. బరువు తక్కువగా బరువున్న చదువు ఉన్నప్పుడు మాత్రమే సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలందరినీ గౌరవించగల స్వభావాలను మన బాలికల్లో రంగరించాలని సూచించినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఆలోచనల్లో, ఆచరణలో మన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నది ఎవరు? జాతీయ ప్రణాళిక చట్టం 5. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినప్పుడే ప్రజాస్వామ్య విజయవంతమవుతుంది అని సూచించినది ఏది? ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005. ఉపాధ్యాయ నాణ్యత ప్రధానంగా ఎంపిక శిక్షణలపై ఆధారపడి ఉంటుందని ఎక్కడ పేర్కొన్నారు? ఎన్సీఎఫ్ 2005లోనే పేర్కొన్నారు. ఉపాధ్యాయ నాణ్యత అనేది ప్రధానంగా ఎంపిక శిక్షణ పైన ఆధారపడుతుందని చెప్పారు. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 అభ్యసనమును ఈ క్రింది ఫలితంగా పేర్కొనవచ్చును.
దేని ఫలితంగా పేర్కోవచ్చు? స్వీయ కృత్యం ఫలితంగా పేర్కోవచ్చు. ఎన్సీ 2005 అనుసరించి అభ్యసనంలో సరికానిది ఏమిటి? బాలబాలికలు అనేటటువంటివి స్తబ్దంగా ఉంటారు అనేది రాంగు. బాలబాలికలు స్తబ్దంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు కాబట్టి. బాలబాలికలు పలు అంశాలు ప్రశ్నిస్తుండాలి, క్రియాత్మకంగా ఉంటారు, పలు అంశాలను పరిశీలిస్తుంటారు, స్తబ్దంగా ఉంటారు అనేది రాంగు. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి పిల్లలకు అభ్యసనం ఆస్కారం కలిగించేటటువంటి అంశాల్లో లేనిది ఏమిటి? ఇక్కడ శరీర నొప్పి, ఫర్నిచరు, అలాగే పాఠశాల బరువు, పాఠశాల సౌకర్యాలు ఉండడం అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి పాఠశాల సౌకర్యాలు ఉండడం అనేటటువంటిది లేదన్నమాట. నెక్స్ట్ వన్, అభ్యాసకులు అభ్యసనానికి సంబంధించి ఈ దృక్పథం కలిగి ఉండాలని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంది. ఏ దృక్పథాన్ని కలిగి ఉండాలని? సమగ్ర దృక్పథం కలిగి ఉండాలని పేర్కొంది. జ్ఞాన నిర్మాణానికి వీటిని వేగవంతం చేయాలని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంది. జ్ఞాన నిర్మాణానికి వీటిని వేగవంతం చేయమంది, అభ్యసనాన్ని వేగవంతం చేయమంది. ఎన్సీఎఫ్ 2005 అభ్యసనాన్ని ఏ దృష్టితో చూస్తుంది? అంతర్దృష్టితో చూస్తుంది. ఎన్సీఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది? నిర్మాణాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్సీఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనం ఉండాలని పేర్కొంటుంది? ప్రయోగాత్మక, క్రియాశీల, ఆలోచన సహితమైనటువంటి విధంగా అభ్యసనం ఉండాలని పేర్కొంటుంది. అభ్యసనం అనేది ఈ క్రింది విధంగా ఉండకూడదు. ప్రాజెక్టులకు ఆస్కారం ఉండకూడదు అన్నారు. ప్రాజెక్టులకు ఆస్కారం ఉండేలా ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కాదనమాట. ఆలోచన శక్తిని పెంపొందించాలి, వయసుకు తగినట్లుగా ఉండాలి, స్వీయ అభ్యసనానికి ఆస్కారం కలిగించే విధంగా ఉండాలి, ప్రాజెక్టులు కూడా ఉండాలి. ఇక్కడ ఉండరాదు అన్నారు కాబట్టి ఫస్ట్దే కాదనమాట. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి ఈ అభ్యసనం అనేది విజయవంతమైనటువంటి అభ్యసనంగా పేర్కొనవచ్చును. విజయవంతమైన అభ్యసనంగా ఏ అభ్యసనాన్ని పేర్కొనవచ్చునంటే స్వీయ అభ్యసనాన్ని పేర్కొనవచ్చును. నెక్స్ట్, అంతర్దృష్టితో కూడినటువంటి జ్ఞాన నిర్మాణం కోసం వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాలను స్థాపించాలి అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. పిల్లల్లో విమర్శనాత్మక వైఖరులు పెంపొందించడమే నిజమైన అభ్యసనం అని గుర్తించినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. పిల్లల యొక్క అనుభవాలను అభ్యసనంలో భాగం చేసినప్పుడే అభ్యసనం అనేది ఫలప్రదం అవుతుంది అని చెప్పినది ఎవరు? పిల్లల అనుభవాలని అభ్యసనంలో భాగం చేయాలని చెప్తుంది. అలాగే అభ్యసనం జరిపేటప్పుడు ఈ క్రింది విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్తుంది. వయస్సు, పెరుగుదల, వికాసం పైవన్నీ కూడా. అలాగే అభ్యసనంలో చేయకూడనిది ఏమిటి? అభ్యసనంలో ఏం చేయకూడదు అంటే మరి ఇక్కడ పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి, స్వీయ అభ్యసనం చేసేలా చేయాలి, ప్రశ్నించే విధంగా ఉండాలి. మరి ఇక్కడ చేయకూడనిది ఏమైనా ఉందా అంటే ఏదీ కాదనమాట. నెక్స్ట్, మరి ఇతరులతో కలిసి పనిచేయడం వల్లనే ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి అలవడుతుంది అని దేనిలో పేర్కొన్నారు? ఎన్సీఎఫ్ 2005లో పేర్కొన్నారు. ఇతరులతో కలిసి పనిచేయడం వల్లనే ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి అలవడుతుంది అని ఎన్సీఎఫ్ 2005లో పేర్కొన్నారు. జ్ఞాన సంపాదనకు సంసిద్ధుడు కాకముందే బోధనను ప్రారంభిస్తే అది త్వరలోనే అభ్యసనానికి శిశువు దూరం కాజాలడని నిజం వ్యక్తపరిచినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. పాఠశాల వెలుపల లోపల క్షేత్రాల మధ్య పరస్పర ప్రధానాలు ఉన్నప్పుడే అంటే ఆధార ప్రధానాలు ఉండాలి. అంటే ఒకదానితో ఒకటి రిలేషన్ ఉండాలి బయట వాతావరణంకి లోపల వాతావరణానికి. అప్పుడే సమర్థవంతంగా ఉంటుందని చెప్పింది కూడా ఎన్సీఎఫ్ 2005. కేవలం పరీక్షలు పూర్తయిన తర్వాత మర్చిపోయే విధంగా కాక బాలబాలికల భావనలను లోతుగా అర్థం చేసుకోవడానికి అభ్యసనాన్ని సమీకృతం చేయండి అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. మరి ఏ మాత్రం కూడా ప్రయోజనం లేని యాంత్రికంగా వల్లివేసే జ్ఞానం బాలబాలికల్లో విసుగును పెంపొందిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. మనం శిశువు యొక్క శిక్షణ పొందే ప్రాణిగానో లేదా మనం రూపొందించేటటువంటి కంప్యూటర్గానో భావిస్తున్నాం అని విమర్శించినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. మరి శిశువు ఎల్లప్పుడూ కూడా స్వంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అని దీనిలో పొందుపరిచారు. శిశువు సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడని ఎందులో పొందుపరిచారంటే ఎన్సీఎఫ్ 2005లోనే. జ్ఞానం అంటే బట్టి పట్టడం అనే అపోహ నుంచి బయటికి రావాలని చెప్పింది కూడా ఎన్సీఎఫ్ 2005నే. మరి అదేవిధంగా ఎన్సీఎఫ్ 2005 8వ అధ్యయనంలో పాఠ్య ప్రణాళికను గురించి పేర్కొన్నారు.
3వ అధ్యాయంలో పాఠ్య ప్రణాళికలను గురించి పేర్కొన్నారు. క్రింది వానిలో ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక విషయం కానిది ఏమిటి? పాఠ్య ప్రణాళిక విషయం కానిది లౌకిక విద్య అనేటటువంటిది కాదు. భాష, శాంతి విద్య, కళలు ఈ 3 కూడా ఉంటాయి. అన్ని విషయాలకు ఆధారమైనది ఏంటి? అన్ని విషయాలకు ఆధారమైనది భాషలు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అనుసరించి పాఠ్య ప్రణాళికల విషయంలో మరి లేనిది ఏమిటి? పాఠ్య ప్రణాళిక విషయంలో లేనిది పర్యావరణ విద్య అనేటటువంటిది లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఎన్సీఎఫ్ 2005 ఏ భాషని ఉత్తమ మాధ్యమంగా గుర్తించింది? మాతృభాషనే ఉత్తమ మాధ్యమంగా గుర్తించిందనమాట. మాతృభాష. ఈ క్రింది వానిలో ఏది భారతదేశ సంస్కృతిని కాపాడుతుంది? భాషలే సంస్కృతిని కాపాడతాయి. ఏ దశ నుంచి ప్రాచీన విదేశీ భాష అధ్యయనం జరపాలని ఏ దశ నుంచి ప్రాచీన విదేశీ భాషల అధ్యయనం జరపాలని ఎన్సీఎఫ్ పేర్కొంటుంది. మాధ్యమిక దశ నుంచి ప్రాచీన భాషలు, విదేశీ భాషలు నేర్పించవచ్చు అంటుంది. ఆంగ్లం ఎప్పుడు ఒంటరి భాష కాదు. బ్రహ్మ సూచించిన అన్ని భాషలను ఏకం చేయడం దాని విధి అని పేర్కొన్నది ఎవరు? జాతీయ ప్రణాళిక చట్టం 2005. భాషను మూల్యాంకనంతో ముడిపెట్టరాదని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. గణితం అంటే సూత్రాలు నేర్పడం కాదు అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి గణితం యొక్క ముఖ్య ఉద్దేశంలో లేనిది ఏమిటి? గణితం యొక్క ముఖ్య ఉద్దేశంలోనిది తార్కిక ఆలోచన, అమూర్త ఆలోచన, వివేచన ఆలోచన. మూర్త ఆలోచన గణితాన్ని మనం చూడలేం, అమూర్తం, అదంతా అమూర్తమే. సో అమూర్త ఆలోచన అనేటటువంటిది లేదు. నాణ్యమైనటువంటి గణిత విద్య అందుబాటులో ఉండడం ప్రతి బిడ్డ యొక్క హక్కు అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 పాఠశాలల్లో ఏ గణిత సమస్యలు కలవని గుర్తించింది? ఇవన్నీ కూడా అంటే విద్యార్థులు గణితం అంటే భయపడుతున్నారంటుంది. గణిత ప్రణాళిక ప్రతిభావంతులకు అనుకూలంగా ఉందని చెప్తుంది. గణితంలో ఉపాధ్యాయులకు ఆత్మవిశ్వాసం అనేటటువంటిది తక్కువగా ఉందని కూడా చెప్తుంది. ఎన్సీఎఫ్ 2005 గణిత సమస్యల గురించి చెప్పిందనమాట. ఎన్సీఎఫ్ 2005 ఎలాంటి గణితాన్ని ప్రోత్సహిస్తుంది? గణితంలో పిల్లల యొక్క భావ వ్యక్తీకరణ చేయాలి, అర్థవంతమైన గణిత సమస్యలను సాధించగలగాలి, గణితంలో స్వీయ అభ్యసనం అనేది అత్యంత అవసరము అని చెప్తుందనమాట. సో ఇవన్నీ కూడా సంబంధాలను స్థాపించడం, ఆకృతులను అర్థం చేసుకోవడం, కారణాలు వెతకడం, తప్పొప్పుల గురించి తర్కించడానికి గణితం తోడ్పడాలని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. 3Rsలో లేనిది ఏమిటి? పరిశీలన అనేటటువంటిది లేదు. చదవడం, రాయడం, గణితం, అంకగణితం చేయడం అనేది 3Rs. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 అనుసరించి మరి ఈ క్రింది వానిలో ఏ శాస్త్రం కొత్త అనుభవ రంగాలను తమలో ఇముడ్చుకుంటుంది? కొత్త అనుభవ రంగాలను తమలో ఇముడ్చుకునేది ఏదంటే విజ్ఞాన శాస్త్రం. ఏ శాస్త్రం అభ్యుదయ దృక్పథం, ముందు చూపు, మానవుని పేదరికం, మూఢాచారాల నుంచి ప్రజలకు దూరం చేస్తుంది? మూఢాచారాల నుండి ప్రజలకు దూరం చేసేది ఏంటి? సైన్సే కదా. నెక్స్ట్ వన్, పర్యావరణానికి చోటు లేని విజ్ఞాన శాస్త్రం వ్యర్థం అనేటటువంటిది అని పేర్కొన్నది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 అనుసరించి విజ్ఞాన శాస్త్రం అనేది ఈ క్రింది విధంగా ఉండాలని చెప్పింది. ఎలా అంటే పిల్లల వయసుకు తగినట్లుగా ఉండాలి, విజ్ఞాన శాస్త్రం పరిసరాలతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, శ్రమ అనేటటువంటిది ప్రపంచంలో అవసరమైన శిక్షణ ఇవ్వాలి అని పేర్కొన్నదండి. సో ఇవన్నీ కూడా ఆధునిక సమాజ నిర్మాణానికి ఈ శాస్త్ర విజ్ఞానం అత్యంత అవసరం. ఏ శాస్త్ర విజ్ఞానం అనేది అత్యంత అవసరం అంటే కంప్యూటర్ విజ్ఞానం అనేది అత్యంత అవసరం. ఎన్సీఎఫ్ 2005 ఏ దశ నుండి కంప్యూటర్ అనుబంధంగా బోధించాలని పేర్కొంటుంది? ప్రాథమిక దశ నుంచి కంప్యూటర్ అనుబంధంగా ఉండాలని పేర్కొంటుంది. అంతర్జాతీయ విజ్ఞానానికి అనుగుణంగా మన పిల్లలు ఉండాలంటే ఈ శాస్త్ర విజ్ఞానం అత్యంత అవసరమని ఎన్సీఎఫ్ పేర్కొంటుంది. కంప్యూటర్ విద్య అవసరమని పేర్కొంటుంది. కంప్యూటర్ విద్య అధిక వ్యయంతో కూడుకున్నది అయినా కంప్యూటర్లు లేకుండా కంప్యూటర్ బోధించరాదు అని తెలిపినది ఎవరు? ఎన్సీఎఫ్ 2005. సమాజంలో విభిన్న కోణాలను ఈ శాస్త్ర ప్రగతిలో స్పృశిస్తాయి అని ఎన్సీఎఫ్ 2005 పేర్కొన్నది. ఏ శాస్త్ర ప్రగతిలో స్పృశిస్తాయి అంటే సాంఘిక అధ్యయనం. సమాజంలోని విభిన్న కోణాలంటేనే సాంఘిక అధ్యయనం. శాంతియుతమైన, న్యాయసమ్మతమైన సమాజ నిర్మాణానికి ఈ శాస్త్రం ఆవశ్యకం. ఏ శాస్త్రం అవసరం ఉంటుంది? శాంతియుతమైన, న్యాయసమ్మతమైన అన్నారు. సో అక్కడ మనకు పేరులోనే కనిపిస్తుంది సాంఘిక శాస్త్రానికి సంబంధించినవి.
నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు నిరుపయోగమైన బోధనాంశాలు, అవి బోధించరాదు, వాటికి కూడా ప్రకృతి శాస్త్రాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వాలి అని నొక్కి వక్కానించినది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. మరి పౌరశాస్త్రాన్ని ఏ శాస్త్ర రూపంలో చూడాలని ఎన్సిఎఫ్ 2005 చెప్పింది? రాజనీతి శాస్త్రంగా చూడాలని చెప్పింది. అలాగే ఎన్సిఎఫ్ 2005 అనుసరించి చరిత్ర ఈ విధంగా ఉండాలి. చరిత్ర అనేటటువంటిది ఎలా ఉండాలని చెప్పింది? జాతి ఐక్యతకు అభివృద్ధికి తెలియజేసేటట్లుగా ఉండాలి. జాతి ఐక్యతకు అభివృద్ధిని తెలియజేసే విధంగా ఉండాలని పేర్కొంది. చరిత్ర బోధనలో క్రింది విషయాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది. జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలి, భారతదేశ సంస్కృతి కాపాడే విధంగా ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. అర్థశాస్త్ర బోధన ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంది. అర్థశాస్త్ర బోధన అనేటటువంటిది జాతీయ ఆదాయానికి ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొన్నదన్నమాట. జాతీయ ఆదాయం. సాంఘిక అధ్యయనాన్ని ఏ ఉపగమంలో బోధించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది? సాంఘిక అధ్యయనాన్ని ఏ ఉపగమంలో బోధించాలి? సమైక్య ఉపగమంలో బోధించాలి. ప్రాథమిక తరగతులలో సామాజిక శాస్త్ర విషయాలను ఏ విషయాలలో బోధించాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొన్నది? సామాజిక శాస్త్ర విషయాలను ఏ విషయాలలో బోధించాలి? భాషలు మరియు గణిత విషయాలలో బోధించాలి. ఉన్నత దశలో ఈ క్రింది విషయాలను కలిపి సాంఘిక అధ్యయనంగా భావించాలి. భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం. పౌర శాస్త్రాన్ని బదులు రాజనీతి శాస్త్రం పెట్టమంది. అర్థశాస్త్రంగా బోధించాలి. ప్రాథమిక స్థాయి నుంచి అన్ని సబ్జెక్టులలో పని విద్య ఉండాలని సూచించింది ఎవరు? ప్రాథమిక స్థాయి నుంచే పని విద్య ఉండాలని చెప్పింది ఎవరంటే ఎన్సిఎఫ్ 2005. మరి ఎన్ని సంవత్సరాల వృత్తి విద్య ఆధారిత ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పింది? ఎన్ని సంవత్సరాల వృత్తి విద్య ఆధారిత ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పింది అంటే 10 నుండి 12 సంవత్సరాల వృత్తి విద్య ఆధారిత ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ విద్య ద్వారా పిల్లల్లో సృజనాత్మకత బయటపడుతుందని పేర్కొంది? ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. అంటే ఏ విద్య ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత బయటపడుతుందని చెప్పింది? ఏ విద్య అంటే కళా విద్య ద్వారా వాళ్ళలో ఉండే సృజనాత్మకత బయటపడుతుందని చెప్పింది. పిల్లలలో మానసిక ఆనందం ఏ విద్య ద్వారా కలుగుతుంది? పిల్లల్లో మానసిక ఆనందం అనేటటువంటిది కళా విద్య ద్వారానే కలుగుతుంది. కళా విద్య ద్వారా క్రింది విషయాలకు విద్యార్థులకు నేర్పించాలని ఎన్సిఎఫ్ పేర్కొంది. ఏ విషయాలు నేర్పించాలని? లలిత కళలు, చిత్రకళలు, సంగీతం, నృత్యంపై ఇవన్నీ కూడా నేర్పించాలని పేర్కొంది. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి శాంతి విద్య యొక్క ఉద్దేశం ఏమిటి? శాంతి విద్య యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రపంచ శాంతిని కాపాడడం కోసం, యుద్ధాలను నివారించడం కోసం, నైతిక అభివృద్ధి కోసం. ఇవన్నీ కూడా వీటన్నిటి కోసం శాంతి విద్య ఉండాలని చెప్పింది. ఉపాధ్యాయ శిక్షణలో కూడా శాంతి విద్యను బోధించాలని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. మరియు విద్యార్థులకు ప్రశాంతమైన జీవితానికి ఈ విద్యా బోధన అవసరం. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలంటే ఏ విద్యను బోధించాలి? శాంతి విద్య. మరి శాంతి విద్యలో భాగంగా విద్యార్థులకు ఈ క్రింది ఎవరి బోధనలు, సూత్రాలు బోధించాలి? ఎవరి బోధనలు, సూత్రాలు బోధిస్తే వాళ్ళు మరి శాంతి విద్య కలుగుతుందంటే బుద్ధునివి మరియు గాంధీవి బోధించాలని చెప్తుంది. ఏ విద్య పిల్లలకు శారీరక ఆనందం ఇస్తుంది? వ్యాయామ విద్య. వ్యాయామ విద్య అనేది పిల్లలకు శారీరక ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు బడి నుండి వెళ్ళిపోకుండా ఈ విద్య కాపాడుతుందని ఎన్సిఎఫ్ 2005 భావించింది. వ్యాయామ విద్య. నెక్స్ట్ వన్, వ్యాయామ విద్యలో ప్రస్తుతం దేనికి స్థానం కల్పించాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొన్నది? యోగ విద్యకు స్థానం కల్పించాలని పేర్కొన్నది. పిల్లల్లో వచ్చేటటువంటి శారీరక, మానసిక మార్పులకు ఈ విద్య పరిష్కారాన్ని చూపుతుంది. ఆరోగ్య విద్య అనేది పరిష్కారం చూపుతుంది. ఆరోగ్య విద్యలో భాగంగా ఈ క్రింది విషయాలు బోధించాలి. ఇవన్నీ కూడా బోధించాలి. ఎయిడ్స్, హెచ్ఐవి గురించి, పరిశుభ్రత గురించి, మాదక ద్రవ్యాల గురించి. భారతీయ విద్యా వ్యవస్థలో మూల్యాంకనం భయభ్రాంతులతో కూడినటువంటి వ్యవస్థ అని పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. మూల్యాంకనం అనేది భయభ్రాంతులతో కూడింది అని చెప్తుంది. ఎన్సిఎఫ్ 2005 ఎలాంటి మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది? స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్సిఎఫ్ 2005 ఈ క్రింది మూల్యాంకనానికి సూచిస్తుంది. ఎన్సిఎఫ్ 2005 ఈ క్రింది మూల్యాంకనాన్ని సూచిస్తుంది. విద్యార్థి సామర్థ్యాన్ని తెలిపేటటువంటి మూల్యాంకనాన్ని సూచిస్తుంది. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి మూల్యాంకనంలో సరిగా అనేది ఏమిటి? విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలియజేసే విధంగా ఉండాలి, మరి నిరంతరంగా సమగ్రంగా ఉండాలి,
మార్కుల రూపంలో ఉండకూడదు. సో తెలియజేయాలన్నారు కదా, మార్కుల రూపంలో ఉండకూడదు కాబట్టి ఇది సరికాదు. మార్కుల రూపంలో తెలియజేయాలి అనేది సరికాదు. మా మూల్యాంకనం అనేటటువంటిది బహిర్గతంగా ఉండాలి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పరీక్ష అంటే ఏమిటి? పరీక్ష అనగా పిల్లల యొక్క ప్రతిస్పందనలు, రాత పరీక్షలు, ప్రాజెక్టులు ఈ మూడింటిని కలిపి పరీక్షగా చెప్తుంది. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఈ క్రింది విషయాలను పరిశీలిస్తారు. ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. నెక్స్ట్ వన్, ఒక సంవత్సరం బోధించిన విషయాలను 2 గంటల్లో నిర్ణయించడం మన విద్యా వ్యవస్థ మూర్ఖత్వానికి నిదర్శనంగా పేర్కొన్నది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. ఒక సంవత్సరం అంతా నేర్చుకున్నది 2 గంటల్లో ఎలా టెస్ట్ చేసేస్తారు అని చెప్పేసి వెటకారంగా అంటుందన్నమాట. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి పాఠశాల తరగతి గదిలో పిల్లలకు ఇది అత్యంత అవసరం. ఏది అవసరం అంటే స్వీయ క్రమశిక్షణ అవసరం. పాఠశాల అంటే శిక్షించే సంస్థగా విద్యార్థి భావించకూడదు అని పేర్కొన్నది ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 చూడండి, శిక్షించే సంస్థగా విద్యార్థి భావించకూడదని చెప్తుంది. ఎన్సిఎఫ్ 2005 అనుసరించి ఏ తరగతి పరీక్షలు నిర్వహించకూడదు? ఏ తరగతుల పరీక్షలు నిర్వహించకూడదు? 1-2 తరగతులకి పరీక్షలు నిర్వహించకూడదు. ఎన్సిఎఫ్ 2005 ఈ క్రింది మూల్యాంకనాన్ని గురించి పేర్కొంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనము, సమగ్ర మూల్యాంకనం. సో నిర్మాణాత్మక, సమగ్ర మూల్యాంకనాన్ని పేర్కొంటుంది. ప్రతి పాఠశాలలకు గ్రంథాలయము అత్యంత అవసరమైన నొక్కి వక్కానించింది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్.